వాస్తవం మాట్లాడుకుంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడండి? అమరంలో ఉన్నాడు. ధోని అమరంలో ఉన్నాడు. ధోని అమరంలో ఉన్నప్పుడు, క్రింద ఉన్నప్పుడు, ఒకవేళ గాలి చేత కొట్టబడింది అనుకుందాం, వాన చేత కొట్టబడింది అనుకుందాం. గాలి వాన కొట్టబడినప్పుడు ఆ నీరంతా ఎక్కడికి చేరుతుందండి? ఎక్కడికి చేరుతుంది? అమరంలో చేరుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒకవేళ మునిగే పరిస్థితి వస్తే ఎవరు మునిగిపోవాలి? యేసుక్రీస్తు మునిగిపోవాలి. ఒకవేళ ఆ తుఫానులో తడిచిపోవాలంటే పూర్తిగా తడిచిపోయేది ఎవరు? నీళ్ళలో మునిగిపోయేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అయితే ఎవరు ఫస్ట్ మునిగిపోవాలి? ఎవరు చనిపోవాలి మొదటగా? దీని ప్రకారంగా చూసినట్లయితే ధోని ఇట్లా మునుగుతూ ఉంటే క్రింద ఉన్నవారు మునిగిపోతారు. అవును కదండి? కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మేము నశించిపోతూ ఉన్నాం, ఆయన సుఖంగా ఉన్నాడా? ఆయన కూడా తుఫాను ఉందిరా. పోయే పరిస్థితులు దేవునికి ఏం తెలుసు? దేవుడు ఇటు పరిస్థితుల్లో వెళ్ళడు అబ్బా అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ అది తప్పండి. దేవుడు మనకు వచ్చే ప్రతి పరిస్థితిని ఎదుర్కొని ఆయన మార్గం మనకు చూపించిన దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అలాగ మార్గం చూపించిన దేవునికి మనం మార్గం ఏంటి అని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుచేత తెలుసా? భయము చేత. ఇంకొక వాస్తవం ఏంటో తెలుసా? పేతురు ఎవరండి? పేతురు ఒక జాలరికి ఈత రాదా? ఆయన ఈదగలడా? ఈదగలడు. దాన్ని మర్చిపోయాడు. దేన్ని బట్టి? భయాన్ని బట్టి మర్చిపోయాడు. తన సహజ స్వభావం ఏంటో, తను ఎవరో మర్చిపోయాడు, తన మనుగడ మర్చిపోయాడు, తాను చేసే పని మర్చిపోయాడు, తనకున్న సామర్థ్యం మర్చిపోయాడు, తనకున్న తలాంతిని మర్చిపోయాడండి. ఎవరు? పేతురు. ఎందుకు? భయము చేత. ఆ భయము ఏం చేస్తుందో తెలుసా? తన యొక్క సహజ స్వభావాన్ని మర్చిపోయేటట్లు చేసింది. అతను ఏమి చేయగలడో దాన్ని మర్చిపోయేటట్లు చేసింది. విశ్వాసాన్ని కోల్పోయేటట్లు చేసింది. తనకు మార్గం లేదు అని ఆ భావనలోకి తీసుకుని వెళ్ళింది. ఏమిటి? భయము. సహజ స్వభావాన్ని సైతము మరిచిపోయేటట్లు చేసింది భయం. అసలు యేసుక్రీస్తు ఉన్నాడు కదా అనే ఆ యొక్క విశ్వాసము ఆయనలో కనపడలేదు. ఆయన ఈదగలడు, జాలరి కాబట్టి. మొదటగా యేసుక్రీస్తు మునిగిపోతాడు, ఎందుకంటే అమరంలో నిద్రపోతున్నాడు కాబట్టి. యేసుక్రీస్తు ఆయన తోడుగా ఉన్నప్పటికీ వారు భయపడిపోయారండి. అప్పుడు అన్నాడు, మీరు అల్ప విశ్వాసులారా.